మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. వెల్కమ్ టు సిటీ న్యూస్. వెగా జ్యువెలర్స్ పై వస్తున్న అవాస్తవ కథనాలను ఖండిస్తూ వెగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వనమా నవీన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా నవీన్ మాట్లాడుతూ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ముత్యాల శ్రీనివాస్ పై కేసు నమోదైందని తెలిసిందన్నారు. ముచ్చెర్ల శ్రీనివాస్ కు మాకు సంబంధం లేదని కొంతమంది వ్యక్తులు కావాలని చేస్తున్న పని ఇదన్నారు. లీగల్ టీం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలన్నారు. మా సంస్థకు ఎటువంటి ఏజెంట్స్ ఉండరని, పోలీస్ కమిషనర్ ని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుందన్నారు. ఈ రోజు అనగా 29/5/2025 సాక్షి పత్రికలో వచ్చిన వార్తను చూడగానే మా వేగా జ్యువెలరీ మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఈ యొక్క వార్తలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తిపై కేసు నమోదైనట్లు, అతను మా వేగా ఏజెంట్ అయినట్లు వార్త ప్రచురితమైనది. దానిపై మేము తెలుసుకున్నది ఏమనగా, ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తి చీటీలు మరియు గోల్డ్ స్కీములు కట్టించుకొని పరారైనట్లు తెలిసింది. సదరు ముత్యాల శ్రీనివాసరావుకు మాకు అంటే వేగా సంస్థకి కానీ, వ్యక్తిగతంగా కానీ, సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అలానే చిట్టీలు కానీ గోల్డ్ స్కీములు కట్టించుకుని ఏజెంట్స్ మా వేగా సంస్థకు ఎవరూ లేరు. మేము ఎవరిని నియమించలేదు. అలాంటి వారు ఎవరైనా వస్తే మీరు మోసపోవద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మా వేగా జ్యువెలర్స్ యొక్క పేరు ప్రతిష్టలను దిగజారినట్లుగా మాట్లాడుతున్నారు. మా దృష్టిలో దిగజారినట్టుగా మాట్లాడుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. వారిపైన మా లీగల్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశంలో మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడమే ఉండగా, ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి మా వేగా జ్యువెలర్స్కు ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగతంగా కానీ, సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. ఈ కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి మోసపోయిన వాళ్లకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా సంస్థ ఎంతో కాలంగా ప్రజలపై నమ్మకంపై నిర్మితమైన సంస్థ, నడుస్తున్న సంస్థ. దీనిపై ఎటువంటి ఆరోపణలు చేసిన వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. వేగా జ్యువెలరీ అనే అతనికి అసలు ఏ బ్రాంచ్కి సంబంధం లేదు. కాకపోతే హైదరాబాద్లో మాకు బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్లో వాళ్ళ మేనల్లుడు ఒక 29 పైసలు వాటాడండి అతనికి, శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ మేనల్లుడు. అంతేగాని విజయవాడలో కానీ, కాకినాడలో కానీ, ఏలూరులో పెట్టబోయే దాంట్లో కానీ అతనికి ఏ సంబంధాలు లేవు. శ్రీనివాసరావు గారి మేనల్లుడికి ఓన్లీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ స్టోర్లోనే 29 పైసలు వాటా ఉందండి. అది కూడా స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయిందండి. అది కూడా స్టార్ట్ చేసి వాళ్ళ మేనల్లుడికి కూడా అతనికి కూడా మేము మాట్లాడటం జరిగిందండి. అతను ఆ మావయ్యకి అతనికి పెద్ద సంబంధాలు ఏం లేవని అతను చెప్పడం జరిగింది. మాకు అసలు శ్రీనివాసరావు అనే వ్యక్తిని మేము 1-2 సందర్భాల్లో మావయ్య అని తెలుసుకోవడం తప్పితే అతనికి మాకు ఎటువంటి లావాదేవీలు లేవు. అసలు అటువంటి స్కీముల గురించి కానీ, చిట్టీల గురించి కానీ, ఎవరైనా ఏజెంట్లుగా నియమించుకున్నామని వచ్చినా కూడా, ఎవరైనా మాకు పార్ట్నర్షిప్ ఉందని వచ్చినా కూడా ఎవరు ఎటువంటి నమ్మద్దండి. ఈ వేగా జ్యువెలరీలో నేను, మా తమ్ముడు సుధాకర్ ఇద్దరం వరకే పార్ట్నర్స్ అండి. ఎవరికి ఎటువంటి సంబంధాలు లేవండి. దయచేసి దీన్ని మీరు మా విన్నపంగా స్వీకరించండి. దెందులూరు నియోజకవర్గంలోని బాపురాజుగూడెం గ్రామానికి చెందిన మైనార్టీ బాలికను ప్రేమ పేరుతో ఆటో డ్రైవర్ మోసగించడంతో సదరు బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో స్పందించిన తండ్రి
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. ఈ మేరకు పెదవేగి పోలీసులు ఎమ్మెల్సీగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న మైనర్ బాలిక తండ్రి విలేకరులతో మాట్లాడుతూ బాలిక 7వ తరగతి వరకు చదివి కుటుంబ పోషణ నిమిత్తం చదువు మానివేసి కూలి పనికి వెళుతుండగా గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గణేష్ ఈ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అనంతరం అప్పుడప్పుడు కలుసుకుంటున్నామని, దీంతో పెళ్లి చేసుకోమని ఈ బాలిక ఒత్తిడి తేవడంతో పెళ్లి చేసుకోనని డ్రైవర్ గణేష్ నిరాకరించడం వల్ల బాలిక మనస్తాపానికి గురై విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. దీనిపై పోలీసులు స్పందించి తమ బాలికకు న్యాయం చేయాలని తండ్రి వేడుకుంటున్నాడు. సలాం ఇస్తారా? ఫోన్ చేసి పేపర్ నుండి ఈ హాస్పిటల్ అదే పోలీసులు కేసు పెట్టారా? ఎమ్మెల్సీ కింద ఇవ్వద్దు. అలా పనికి లేకపోయిన అబ్బాయి గణేష్ అని నా వెంట తిరిగేవాడు. సర్లే అని నేను ఎవరు లేని టైంలో అర్ధరాత్రి 12 కలుద్దామని చెప్పారు. అలా వెళ్ళిన ప్రతిసారి నాకు కలిసేవాడు. తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అలా చెప్పాడు అనేసి ప్రతిసారి రమ్మన్నప్పుడు వెళ్ళేదాన్ని. అలా ఇప్పుడు పెళ్లి చేసుకుందాం రా అంటే నా కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. నా నెంబర్స్ బ్లాక్ చేశారు. అంటే పెళ్లి చేసుకుందామని చెప్పావుగా, ఎందుకు నా నెంబర్ బ్లాక్ చేసావంటే నేను నీకు చెప్పలా, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు నాకు నాశనం నాకు వద్దు అని చెప్తున్నాడు. నా జీవితాన్ని అతను నాశనం చేస్తాడు. దయచేసి నా జీవితాన్ని న్యాయం జరిగేలా చేయండి. అబ్బాయి పేరేంటి? హెచ్ గణేష్ అని అబ్బాయి పేరు. రామచంద్రపురం. మీకు 1 year నుంచి రోజు నా వెంటబడి కాల్స్ మెసేజ్ చేసేవాడు. నన్ను లవ్ చేయాలి బలవంతం పెట్టేవాడు. సరే అని నేను ఓకే చెప్తే ఇలా నా జీవితాన్ని నాశనం చేశాను. నన్ను చాలా రకాలుగా వాడుకున్నాడు. నువ్వు అక్కర్లేదు అని నన్ను ఇలా బాధ పెట్టాడు. అలా అనేసి ఇంకా నేను బ్రతకడం ఎందుకు, నా జీవితం నాశనం అయిపోయిందని ఇలా పాయిజన్ తీసుకొని చనిపోవడం అనుకున్నాను. చదివి ఆపేసి అప్పటి నుంచి పనికి వెళ్ళేదాన్ని. అప్పుడు నేను తెలుసంట, అలా పరిచయమయ్యానంట. అప్పటి నుంచి నాకు కాల్స్ మెసేజ్ చేసేవాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. మాట్లాడు లవ్ చేయండి. నాకు 15 వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పొద్దు అని నాతో చెప్పాను. బెదిరించాడు, ఎవరికి చెప్తే ఊరుకోను అనేసి. ఇలా నా జీవితం ఇంకా నాశనం అయిపోయింది కదా. ఇలా నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు, ఇలా నాశనం అయిపోయింది కదా. నాకు న్యాయం జరిగేలా చేయండి. అమాయక గిరిజనులను నక్సలైట్ల పేరుతో మట్టి పెడుతున్న ఆపరేషన్ కాగర్ వేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అమాయక గిరిజనులను నక్సలైట్ల పేర్లతో హత్యలు చేయడం అమానుషమని, దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, సిపిఐ నాయకులు మనవ వెంకటకృష్ణ, డేగ ప్రభాకర్, సిపిఐ ఏలూరు కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్, బండి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. చర్చించాలి నక్సలైట్ల పేరుతో మారణకాండ ఆపాలి. అమాయకులైన గిరిజనులపై ఆపరేషన్ కగారు ఆపేంత వరకు పోరాడతాం. ఆపరేషన్ కగారు ఆపేంత వరకు పోరాడతాం. ఐక్యత ఆపాలి. ఆపరేషన్ కగార్ ఆపాలి. ఆపరేషన్ కగార్ ఆపాలి. అమాయకులైన గిరిజనులపై నక్సలైట్ల పేరుతో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలి. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అమాయకులైన గిరిజనులపై మారణకాండ అమాయకుల కగార్ పేరు మీద మావోయిస్టులు అనే ఒక ఇదితోటి, ఎందుకంటే గిరిజనులు మరి ఏదైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో నివసించేటువంటి మరి గిరిజనుల్ని ఆ పేరు మీద, ఎందుకంటే ఇవాళ అక్కడ మైనింగ్ ఉందని చెప్పి ఒక
సంస్థతోటి ఆ మైనింగ్ని ఏ విధంగా అంబానీ అదానికి కట్టబెట్టాలనే దురుద్దేశంతో ఈ కగార్ అనే ఇదితోటి ఏర్పాటు చేసి మరి ఈ విధంగా హత్యలు గావించడం అనేది చాలా మారణకాండ చేస్తున్నది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడైతే యువకులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నది, యువకులకు ఉద్యోగ అవకాశాలు లేక మావోయిస్టులో చేరారా లేదా నక్సలైట్లో చేరారని ఒక నెపంతో ఇవాళ మరి అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఆ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఎందుకంటే ఇవాళ ఈ భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలను కూర్చోబెట్టాలి, ఏదైనా ఒక విషయం మీద చర్చించాలనే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ ప్రతిపక్షాలను కూర్చోబెట్టడం కానీ ప్రతిపక్షాలు అందరితోటి మాట్లాడి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనే ఆలోచన నరేంద్ర మోడీకి లేదు, హోమ్ మినిస్టర్ అయినటువంటి మరి అమిత్ షాకి ఉండదు. వాళ్ళు ఎంతవరకు ఏంటంటే ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పారు, యువకులకి ఉద్యోగ అవకాశాలు అన్నారు, ఇవాళ సంవత్సరానికి 2 కోట్లు అన్నారు, ఉద్యోగాలు లేవు, వాళ్ళు నక్సలైట్లుగా మారారు, వాళ్ళని హతమార్చాలనే ఒక ఇదితోటి మావోయిస్ట్ అనే నెపంతో ఈ విధంగా చేస్తూ వాళ్ళకి డెడ్ బాడీస్ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వని పరిస్థితి. అయితే మీరు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి నిజంగా ఈ దేశానికి నష్టం చేసే వాళ్ళని విషయంలో ఎవరు మేము సపోర్ట్ చేయాలి. మొన్న పార్లమెంట్లో కూడా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మరి ఇవాళ సంఘీభావం తెలియజేస్తుందంటేనే ఇవాళ భారతీయుల యొక్క మరి ఉన్నత స్థాయి మనస్తత్వానికి నిదర్శనం అని చెప్పి మీరు అర్థం చేసుకుని దీంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఏదైతే సిపిఐ వారు వామపక్షాలు తీసుకున్న దానికి మేము సంఘీభావం తెలియజేస్తాం. హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. ఆపరేషన్ కగార్ పేరిట ఏడాది కాలం క్రితం అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో మావోయిస్టు రహిత భారతదేశానికి ప్రపంచానికి పరిచయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ అయితే ఇచ్చి మావోయిస్టులకు సంబంధించి వారి నిర్మూలన కోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అట్లాంటి ఒక చర్చల నేపథ్యంలో జరిగేటువంటి ఆలోచన పక్కన పెట్టి హింసకి తావిచ్చి ఈరోజు నక్సలైట్ల పేరిట అమాయక గిరిజనుల్ని అడవి నుంచి దూరం చేస్తూ వారి గ్రామాలకు దూరంగా వారిని ఖాళీ చేయిస్తూ మావోయిస్టుల పైన నక్సలైట్లని ఏరువేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారిని బలవంతంగా అడవి నుంచి దూరం చేసి ఈరోజు మావోయిస్టుల పేరిట అనేక మంది గిరిజనుల్ని పొట్టన పెట్టుకుంటా ఉన్నారు అమిత్ షా, నరేంద్ర మోదీ. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. మావోయిస్టులకు సంబంధించి వారు ఆ పందాలోకి వెళ్ళడానికి కారణాలేంటి, దాని నిర్మూలన కోసం ఏం చేయాలనేటువంటి చర్చలు లేకుండా ఈరోజు మావోయిస్టు పార్టీలు జరుగుతున్న మారణకాండం చూసి మేము కేంద్రంతో చర్చిస్తామని అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదు. అత్యంత అమానవీయమైన సంఘటన ఏంటంటే చనిపోయిన మావోయిస్టులను కనీసం వారి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించకుండా, అంత్యక్రియలు జరగకుండా వారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.